అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఈరోజు మనం శ్రీ 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 జై జై నారాయణ స్వామి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. కాకినాడ జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రాలలో గొల్లల మామిడ అనే గ్రామం ఉంది. ఈ ఊరిలోనే నారాయణ స్వామి వారు ఉంటూ ఉండేవారు. వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవతలు ఎవరిని పిలిచినా కూడా వారందరూ కూడా స్వామివారు పిలవంగానే వచ్చేవాళ్ళు. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి, మాణిక్యాంబ అమ్మవారైతే అమ్మవారు చేతుకున్నటువంటి గాజులు వీరికిచ్చారు. అంటే అర్ధనారీశ్వర స్వరూపం అని చెప్పి చెప్తున్నారు. అంతేకాదు, స్వామివారికి ఎవరైనా సమస్య కోసం చెప్పుకోవడానికి వెళ్తే స్వామి నేల మీద ఉన్న కొంచెం మట్టిని తీసుకొని ఇలా నలుపుతూ ఉంటే వారి యొక్క సమస్యలు పోయాయి. ఇంక నీ సమస్య పూర్తయిపోయింది, వెళ్ళిపో అనేవాళ్ళు. నిజంగానే వాళ్ళ సమస్య పోయేది. స్వామి ఒక స్వర్ణయోగి. స్వామి నేలపై ఉమ్మివేస్తే అది బంగారు ముద్దగా మారేది. అమావాస్య రోజు స్వామిని సేవిస్తే గ్రహదోషాలన్నీ నివారణ అవుతాయి. స్వామి ధవళేశ్వరం, కాకినాడ, ద్రాక్షారామం ఇలా కొన్ని చోట్ల అలా కొన్ని నెలలు ఉంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ద్రాక్షారామంలో 5 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇప్పుడు స్వామి గురించి పూర్తి వివరాలు, స్వామి చేసినటువంటి సాధనాన్ని కూడా తెలుసుకుందాం. గొల్లల మామిడాడ కాకినాడ జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఆర్థిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా అభివృద్ధి చెందిన గ్రామం ఈ గొల్లల మామిడ. కానీ దాదాపు 100 ఏళ్లకు పూర్వం ఈ గ్రామం ఎలా ఉండేదంటే తీవ్రమైన అశాంతితో ఉండేది. వారానికి ఒక హత్య జరిగేదట. అంతటి తీవ్రమైన అశాంతి, ఉగ్రత ఇలా ఉన్న సమస్యలతో ఉన్న ఈ ఊరు ఇప్పుడు రాష్ట్రానికి తలమానికంగా సీతారామ కళ్యాణం జరిపించి ఆ కళ్యాణానికి తరలివచ్చే రామ భక్తులకు అనితర సాధ్యమనే రీతిలో గ్రామమంతా సంయుక్తంగా ఇచ్చే ఆతిథ్యం గురించి జిల్లా అంతా గొప్పగా చెప్పుకునే విధంగా ఎదిగింది ఇప్పుడు ఈ గొల్లల మామిడాడ. ఇక్కడ భీష్మ ఏకాదశి, సూర్యదేవుని కళ్యాణం, తిరునాళ్ళు, మహాశివరాత్రి, ఇంకా అమ్మవారి ఉత్సవాలు, కార్తీక మాసం సంబరాలు, అయ్యప్ప స్వాముల మాల దీక్షలు, ఇలా అమ్మవారి గురించి అన్ని సేవలు, కార్యక్రమాలు అన్నీ ఇప్పుడు చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కానీ 100 ఏళ్లకు పూర్వం ఈ గ్రామం చాలా ఘోరమైన స్థితిలో ఉండేదన్నమాట. మరి అప్పుడు అలా ఉన్నది ఇప్పుడు ఎలా మారింది అంటే, స్వామివారి రాకతోటే మా ఈ గ్రామం ఇలా మారింది అని చెప్పి చెప్తున్నారు. షిరిడి సాయినాథుని లాగానే శ్రీ జై జై నారాయణ స్వామి కూడా ఎప్పుడు పుట్టారో, ఎక్కడ పుట్టారో ఎవరికీ తెలియదు. 12 ఏళ్ల బాలునిగా స్వామివారు మొదటగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో ఆ ఊరి భూస్వామి పొన్న చినకోటి లింగం వారి పశువుల పాకలో కనిపించారంట స్వామివారు. అది 1879వ సంవత్సరం. ఆయన పూర్తి దిగంబరంగా, చేతిలో పుర్రెతో, మెడలో పుర్రెల మాలతో ఉన్నారు మొదటిసారిగా కనిపించినప్పుడు. వారి వెంట 4 కుక్కలు ఉన్నాయి. ఇదే నారాయణ స్వామి వారి తొలి రోజుల రూపం. పొన్న చిన్నకోటి లింగం గారు, ఆయన మిత్రుడైన రాజు గారు ఇద్దరూ కలిసి స్వామివారిని ఆ పశువుల పాకలోనే ప్రతిరోజు దర్శనం చేసుకునేవారు. స్వామి పగలు పాకలో ఉండేవారు, రాత్రి కాగానే శ్మశానానికి వెళ్ళేవారు. అక్కడ ఏం చేసేవారో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయం గమనించిన ఈ కోటిలింగం గారు మరియు వారి మిత్రుడైనటువంటి రాజు గారు ఇద్దరూ కూడా ఒకరోజు స్వామి శ్మశానంలో ఏం చేస్తుంటారో తెలుసుకోవాలని చూడటానికి వెళ్ళారు. స్వామివారికి తెలియకుండా చాటుగా వెళ్ళారు. అక్కడ స్వామివారు ఎవరితోనో సంభాషిస్తున్నట్టు వీళ్ళు చూస్తారు. కానీ అక్కడ ఎవరు కనిపించరు. కానీ స్వామివారు మాట్లాడేది మాత్రం వినిపిస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు మాట్లాడేది కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క సంభాషణను బట్టి అక్కడ మాట్లాడేది ఎదురుగా శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వాములతో అని మాత్రం ఈ ఇద్దరికీ అర్థమైంది. రహస్యంగా చాటును దాక్కున్న ఈ మిత్రులిద్దరినీ కూడా స్వామివారు గుర్తించి, అర్ధరాత్రి శ్మశానానికి ఎందుకు వచ్చారు, భయం లేదా మీకు అని అన్నారు. అప్పుడు వీళ్ళన్నారు, మీరుండగా మాకు భయం ఏంటి స్వామి అని ఆ మిత్రులిద్దరూ కూడా బదులిచ్చారు. స్వామి వారిద్దరిని వచ్చి కూర్చోమన్నారు. వారు స్వామి ముందున్న ఖాళీ ప్రదేశంలో కూర్చోబోయారు. కానీ స్వామి వారిని గద్దిస్తూ, ఇక్కడ వీళ్ళున్నారు, మీరు చూసుకోలేదా, అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు, వచ్చి నా పక్కన కూర్చోండి అని అంటారనమాట. కానీ వీళ్ళిద్దరికీ అక్కడ ఎవరు కనిపించరు. స్వామి తన ముందున్న శివపార్వతులతో మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో స్వామివారు ఆ మిత్రులిద్దరిని చూసి, మీకేం కావాలి అని అడిగారు. అప్పుడు ఈ రాజుగారు అనే వ్యక్తి, ఆ వేడివేడి పానకంలో ముంచిన గారెలు కావాలి అన్నారు.
అప్పుడు తన ఎదుట ఉన్న వారితో స్వామివారు విన్నారు కదా అని ఎవరిస్తారు మీలో అని అన్నారు. అప్పుడు వెంటనే అన్నపూర్ణాదేవి వారికి ఎన్ని కావాలో మీరే ఇవ్వండి అని స్వామివారి చేతిలో తేనె పానకల్లో ముంచిన నేతి గారెలు ఉంచిందంట. స్వామి ఆ గిన్నెని ఆ మిత్రులిద్దరికీ ఇస్తారు. ఇచ్చిన వెంటనే వారు మొత్తంగా 30 గారెలు తిన్నారంట. అంతటి మహిమాన్వితులు మన స్వామివారు అని చెప్పి సాక్షాత్తు దేవతల సైతంతో కూడా మాట్లాడుతూ వీరు ఏదడిగితే వాళ్ళు ఇస్తూ మాట్లాడుతూ ఉంటారు. అంత గొప్పవారు నారాయణ స్వామివారు. వారు పిలిస్తే అమ్మవారే దిగి వచ్చే గొప్ప తపస్సంపన్నులు మన నారాయణ స్వామివారు. శ్రీ జయ నారాయణ స్వామి వేషం చూస్తే అఘోర సాంప్రదాయానికి చెందినవారు అనిపిస్తుంది. వారి చేతిలో కపాలం, మెడలో కపాలమాల చూస్తే కాపాలికులు అనిపిస్తుంది. వారు నారాయణ కూడా సాధించారు. ఇక్కడ నారాయణ అన్నారండి, నాకైతే నారాయణ అంటే ఏంటో తెలీదు. కానీ స్వామివారిలో నారాయణ సాధించిన దత్త సంప్రదాయం మాత్రం ఉండేదంట. వీరు శైవ సాంప్రదాయం, దత్త సాంప్రదాయం రెండూ స్వామివారిలో కనిపిస్తాయి. అన్ని సంప్రదాయాల్లో కలగలిసిన అవధూతగా, అఘోరగా, తపస్సంపన్నుగా శ్రీ జయ నారాయణ స్వామివారు కనిపిస్తారు. స్వామి పూర్వనామం పాలచెర్ల వెంకట అవధాని గారని వారు అంటే స్వామివారు గొప్ప వేద పండితులని అంటారంట. దీనికి నిదర్శనం ఏంటంటే ఆశ్రమానికి వేద పండితులు వచ్చి వేదం చదువుతూ ఉంటే నారాయణ స్వామివారు కూడా వారితో గొంతు కలిపి వేద పఠనం చేసేవారట. చిన్ననాటి నుంచి కూడా స్వామివారు ఎంతో పరిపూర్ణ ఆరోగ్యంతో మంచి వైరాగ్యంతో ఉండేవాళ్ళంట. చిన్నప్పటి నుండి కూడా స్వామివారు ఒకసారి స్వామివారు రైల్లో హృషికేశ్ వెళ్తూ ఉంటే ఒక సాధువు ఉన్నారంట. తోటి ప్రయాణికుడైనటువంటి ఒక సాధువు స్వామివారిని ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతారు. అప్పుడు స్వామి హృషికేశ్ వెళ్తున్నానని చెప్పారట. అప్పుడు ఆ సాధువు స్వామివారిని తీసుకొని హృషికేశ్లో ఉన్నటువంటి అక్కడ గంగలో ముంచి మంత్రోపదేశం చేశారంట ఆ సాధువు స్వామికి. వారి ఆదేశానుసారం కొంతకాలం హృషికేశ్లోనే ఉండి హిమాలయాలలో తిరుగుతూ సాక్షాత్తు శివరూపాలైన అక్కడి అఘోరాలతో కలిసి జీవించి వారితో స్నేహం చేసి అకుంఠిత దీక్షతో వారిని మెప్పించి తాను కూడా అఘోరిగా మారిన మన శ్రీ జయ నారాయణ స్వామి కాకినాడ జిల్లాకు ఎప్పుడు వచ్చారో తెలియదు. కానీ మండపేటలో కొంతకాలం, ధవళేశ్వరంలో గోదావరి గట్టున కొంతకాలం, ద్రాక్షారామంలో కొంతకాలం ఉన్నారు. మొదట్లో మన స్వామివారు ద్రాక్షారామం వెళ్ళినప్పుడు అశరీరవాణి ద్వారా నారాయణం సాధించమని దైవ ఆజ్ఞతో ధవళేశ్వరం లక్ష్మీ జనార్దన స్వామివారి కొండ మీద ఉన్న సంతాన గోపాల స్వామి గుహలో తపస్సు చేసి నారాయణం సాధించారు అశరీరవాణి చెప్పగా. ఆపై ద్రాక్షారామంలోని మాణిక్యాంబ అమ్మవారు మన స్వామివారిని ద్రాక్షారామం రమ్మని ఆదేశిస్తే అమ్మ ఆజ్ఞ మేరకు అక్కడికి వెళ్ళి అక్కడ శ్మశానంలో బస చేశారు. మన అఘోర నారాయణ రాత్రివేళ మన స్వామి అమ్మవారితో సంభాషించేవారు. ఎవరు? మాణిక్యాంబ అమ్మవారు. నారాయణ, నీవు సాక్షాత్తు అర్ధనారీశ్వరుడివే కనుక నీలో సగభాగం నేనే. నీ ఎడమ చేతికి గాజులు తొడుగుతాను రా అంటూ సాక్షాత్తు అమ్మవారే మన నారాయణ స్వామి వారి ఎడమ చేతికి గాజులు తొడిగిందట. అలా అమ్మవారు ఇలా తొడిగారని చెప్తున్నారు. ఆయన్ని అర్ధనారీశ్వరుని చేశారు అమ్మవారు. శ్రీ జయ నారాయణ స్వామి వారి చిత్రపటంలో మనం స్వామివారి ఎడమ చేతికి గాజులు ఉండటం మనం గమనించవచ్చు. కుడి చేతిలో కపాలం, త్రిశూలం వంటివి ఆయనే సాక్షాత్తు అర్ధనారీశ్వరుడైన శివుడని తెలియచేస్తున్నాయి. దైవానుగ్రహంతో తపస్సు చేసి నారాయణం సాధించారు. అలా ఆయన శివాంశ విష్ణాంశలు రెండింటినీ చూపిన అఘోర. ధవళేశ్వరంలో ఎన్నో లీలలు చూపారు స్వామి. ఒకసారి ధవళేశ్వరం గ్రామదేవత అంకమ్మ గుడి దగ్గర నిలబడి అంకమ్మ నిప్పుతే అని పిలిస్తే ఆ అమ్మవారు స్వామివారు పిలవగానే కొరకొంచు పట్టుకొని వచ్చారంట. వచ్చి స్వామివారు చుట్టం ముట్టించుకొని ముందుకు సాగారు. స్వామి పిలిస్తే అమ్మ వచ్చారనమాట. ధవళేశ్వరంలో ధనికులైన రెడ్ల కుటుంబానికి చెందిన ఒక వితంతువు తరచూ స్వామి ఆశ్రమానికి వచ్చి ఆయన బోధనలు వింటూ ఉండేది. అలా వెళ్ళడం తప్పుగా భావించిన కొందరు పెద్ద మనుషులు ఆమెను వెంబడించి ఆశ్రమానికి వెళ్ళారు. వారి దురుద్దేశం తెలిసిన స్వామి వారిని గట్టిగా తిడుతూ, మీ ఇల్లు తగలబడుతున్నాయి, వెళ్ళి చూసుకోండి అన్నారు. వాళ్ళు భయంతో ఇంటికి పరుగులు తీశారు. నిజంగానే వాళ్ళ ఇల్లు అంటుకున్నాయి.
స్వామివారు దగ్గులూరులో ఉన్నప్పటి నుంచి ఒక స్త్రీ ఆయనకు వండి పెడుతూ, ఒక సేవకుడు ఆయనకు పరిచర్యలు చేస్తూ ఆయన్ని సేవించారు. వారు ధవళేశ్వరంలోనూ, ద్రాక్షారామంలోనూ, ఆపై గొల్లల మామిడాడలోనూ కూడా కడవరకు ఆయన సేవించుకున్న ధన్యులు. ప్రతిరోజు స్వామివారు కుంచాల బియ్యం వండేవారంట. కుంచాల అంటే నాకు తెలియదండి. దగ్గులూరులో ఉన్నంతకాలం ప్రతిరోజు ఇదే జరిగేది. ఒక కుంచెడు బియ్యంతో వండిన అన్నం ఒక విస్తరాకులో వడ్డిస్తే కుక్కలు కాకులు కలిసి తింటూ ఉండేవి. 2 కుక్కలు ఒక విస్తరలో అన్నం తినడం చాలా అరుదు. కానీ అవి అన్నీ కూడా కుక్కలు కాకులు అన్నీ కలిసి ఆ విస్తరాకులో ఉన్నటువంటి అన్నాన్ని తినేయంట. అది ఒక గొప్ప మహత్యంగా అందరూ చూస్తూ ఉండేవారంట. గొల్లల మామిడాడలో జీవసమాధి అయ్యే వరకు కూడా ఇదే నియమాన్ని కొనసాగించారు నారాయణ స్వామివారు. ధవళేశ్వరం తర్వాత ద్రాక్షారామంలో 5 ఏళ్ళు ఉన్నారు స్వామి. స్వామి ద్రాక్షారామంలో ఉన్నప్పుడు ఈ గొల్లల మామిడాడ ప్రాంతం అంతా కూడా అరాచకంతో ఉండేదట. చాలా తరచుగా హత్యలు జరుగుతూ ఉండేవి. అలాంటి రోజుల్లో ఈ గొల్లల మామిడాడకు వచ్చిన ఒక సాధువును గ్రామానికి చెందిన రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మా గ్రామం ఎలా బాగుపడుతుంది అని ఆ సాధువుని అడిగితే, ఆ సాధువు ఈ తుల్యభాగ పరివాహక ప్రాంతంలో ఒక మహనీయుడు ఉన్నాడు, ఆయన్ని మీ గ్రామంలో నిలుపుకుంటే ఈ గ్రామం బాగుపడుతుందని చెప్పారు. ఆ తర్వాత రెడ్డి గారు ద్రాక్షారామంలో ఈ అఘోరిని చూసి మహాత్ముడని గుర్తించి, ఈ తపస్సాలు కనుక గొల్లల మామిడాడ గ్రామానికి వస్తే ఆ మహనీయుని రాకతో గ్రామం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుందని భావించి ఆయన కాళ్ళపై పడి తమ గ్రామానికి రమ్మని వేడుకున్నారు. గ్రామ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తున్న ఆ రెడ్డి గారిని చూసి దయ కలిగి స్వామికి ధనుర్మాసంలో నేను వస్తాను అని చెప్పేసి స్వామి ఆయనతో అన్నారు. ఈలోగా నేను వచ్చేలోపు ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఇక్కడ గొల్లల మామిడాడలో ఉన్నటువంటి ప్రతి ఇంటిపైన కూడా శ్రీ జై జై నారాయణ అని రాయించు అని చెప్పి స్వామివారు ఆదేశిస్తారు. ఆయన మహదానందంతో వెనుదిరిగి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా చెప్తారు. అలా అందరూ కూడా వారి ఇంటిపైన శ్రీ జై జై నారాయణ అని చెప్పి రాస్తారు. మాట ఇచ్చినట్టే స్వామివారు ఆ ధనుర్మాసంలో గొల్లల మామిడాడకు వచ్చి శ్మశానంలో మకాన్ చేశారు. వారు శ్మశానంలోనే ఒక పూరిపాక వేసుకొని అందులో ఉండేవారు. శ్రీ జై జై నారాయణ స్వామి గ్రామానికి రావడంతోనే కక్షలు కార్పణ్యాలు సమసిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. ఆ పూరిపాకే వారి ఆశ్రమం. దాని ముందు నుంచి ఆ పూరిపాక నుండి ఎవరైతే వెళ్తూ ఉంటారో వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ జై జై నారాయణ అని అనాలంట. లేకపోతే స్వామివారు వారిని తిడుతూ ఉండేవాళ్ళు. స్వామి మహిమ తెలిసి చాలామంది వారిని దర్శించడానికి గొల్లల మామిడాడ శ్రీ జై జై నారాయణ ఆశ్రమానికి వచ్చేవారు. దర్శనం కోసం వేచి ఉండేవారు. దగ్గలూరులో ఉన్నప్పటి నుంచి ఇదే పద్ధతి. ఆర్తులు దుఃఖితులు వచ్చేవారు. స్వామి పొన్నాడ కోటిలింగం గారి పొలం మొదట్లో కూర్చునేవారు. వచ్చిన వారు దూరంగా వేచి ఉండాలి. స్వామి సేవకుడు ఒకడు బయటికి వచ్చి స్వామివారి దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి అందరూ వస్తూ ఉంటారు కదా, అక్కడ ఏ విధంగా స్వామి సమస్యలు తీరుస్తారు అని ఇప్పుడు చెప్తున్నారు. ఒక సేవకుడంట బయటకు వచ్చి కోర్టులో పిలుస్తుంటారు కదా, ఆ విధంగా పిలుస్తూ 3 సార్లు పిలిచేవాడంట. అప్పుడు ఆ వ్యక్తి వచ్చేవాడంట. వచ్చి స్వామివారికి సమస్యను చెప్పుకునేవారు. స్వామివారు అప్పుడు నేల మీద ఉన్నటువంటి మట్టిని కొంచెం తీసుకుని ఆ వేళ్ళతో మధ్య పెట్టుకొని వాటిని నలుపుతూ ఉండేవారంట. అలా నలిపి నువ్వు వచ్చిన పని పూర్తయింది వెళ్ళిపో అనేవారు. వచ్చిన భక్తుడు ఆశ్చర్యంలో తలా మునుకలు అవుతూ ఉంటే ఈ డఫేదారు వచ్చి ఆయన్ని పంపించి మరొకరిని పిలిచేవాడు. విచిత్రంగా వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోయేవంట. ప్రతిరోజు కూడా స్వామివారు ఉన్నంతకాలం గొల్లల మామిడాడలో ఇదే వ్యవహారం నడుస్తూ ఉండేది. శ్మశానంలో ఉంటూ ఎవరి దగ్గర పైసా కూడా ముట్టని స్వామికి రోజు 2 కుంచాల భోజనం వండి పెట్టాలంటే డబ్బు ఎక్కడ ఉంటుంది? సరిపోదు కదా. స్వామివారంట ఒక స్వర్ణయోగి అంట. రోజు ఉదయం ఆ సేవకుడు ఖర్చులకు డబ్బు అడిగితే స్వామివారు నేలపై ఉమ్మేసేవారు. ఆ ఉమ్మిన చోట ఆ ఉమ్ము బంగారు ముద్దగా మారేదంట. అలా ఆ బంగారపు ముద్దను తీసుకెళ్లి కంసాల దగ్గర అమ్మితే 6 రూపాయల పైకి వచ్చేదంట ఆ రోజుల్లో. ఆ సొమ్ముతో ప్రతిరోజు స్వామివారికి 2 కుంచాల భోజనం వడ్డించి పెట్టేవాడు ఆ సేవకుడు. స్వామివారు వచ్చినప్పటి నుండి ఈ గ్రామం చాలా అభివృద్ధి చెందిందంట. ప్రస్తుతం ఈ గ్రామం గొప్ప పుణ్యక్షేత్రం.
ప్రతిరోజు ఎంతోమంది యాత్రికులు ఇక్కడి కోదండరామాలయ గోపురాలని, సూర్యదేవుని ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఆర్థికంగా బలపడిన ఈ గ్రామవాసులు సత్కర్య ఆచరణాలతో, దాన ధర్మాలతో, దైవ కార్యాలతోనూ ముందుకు వెళ్తూ ఉంటారు. మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. భద్రాచలం తర్వాత తెలుగునాట అంత గొప్పగా సీతారామ కళ్యాణం జరిగేది ఈ గొల్లల మామిడాలలోనే అని చెప్తున్నారు. భద్రాచలం తర్వాత ఈ గ్రామంలోనే అంత గొప్పగా జరుగుతుంది. ఆర్థికంగానే కాదు, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా, ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంగా ఈ గ్రామం తన ప్రత్యేకతను ఎల్లప్పుడూ చాటుకుంటూనే ఉంటుంది. పతనావస్థ నుంచి ఎదిగిన ఈ ప్రాంత ఔన్నత్యానికి పునాదులు వేసినది మన నారాయణ స్వామివారు. గొల్లల మామిడాడలో స్వామి ఉండే ఆశ్రమం ప్రక్కన వేప రావి చెట్లు నాటించారంట స్వామి. గ్రహబాధితులు ఎవరైనా వస్తే స్వామివారు వాటికి ప్రదక్షిణ చేయించేవారు. బెల్లపు కూరు, బొరుగులు, శనగపుట్నాలు కలిపి ఆ చెట్టు చుట్టూ చీమలకి ఆహారంగా వేయాలని ఆదేశించేవారు. ఎవరి శక్తి కొద్దీ వారు ఆ వస్తువులు కేజీల కొద్దీ వేసేవారు. అమావాస్య అయితే మరింత ఎక్కువ మంది బాధితులు వచ్చేవారు. అమావాస్య నాడు శ్రీ జయ జయ నారాయణ స్వామి వారిని సేవిస్తే గ్రహదోష నివారణ జరిగేది. ఇలా 5 అమావాస్యలు సేవించి ఆ వేప రావి చెట్లకు ప్రదక్షిణలు చేసేవారు భక్తులు. అయితే 1995 సంవత్సరంలో వచ్చిన తుఫానుకు ఆ వేప రావి చెట్లు కూలిపోయాయి. ఆనాటి నుంచి ఈ సేవ స్వామివారి సమాధి చుట్టూ చేస్తున్నారు భక్తులు. స్వామి సమాధిని సేవిస్తే తమ కడగండ్లు తొలగుతాయని నేటికి ప్రజల ప్రబలమైన నమ్మకం. ఎందరో వస్తూ ఉంటారు. స్వామివారి సమాధి లింగాన్ని అభిషేకిస్తూ ఉంటారు. సమాధికి ప్రదక్షిణ చేసి స్వామికి ఇష్టమైన బెల్లపు బూందీ, బెల్లపు అచ్చులు నివేదిస్తూ ఉంటారు. అలా నివేదించి గంట కొడితే ఆ ఘంటానాదానికి ప్రతిస్పందిస్తూ ఆనాడు స్వామి సాకిన కుక్కల సంతతికి చెందిన ఆ కుక్కలు అక్కడికి వచ్చి ఓంకారనాదంతో మురుగుతూ శృతి కలుపుతూ ఉంటాయి. ఆ గంట మ్రోగుతున్నంతసేపు కూడా ఓంకారం చేస్తాయంట ఆ కుక్కలు. ఆ గంట కూడా ఓంకారనాదంతో మోగుతూ ఉంటుంది. గంట కొట్టడం ఆగగానే ఆ మొరగడం ఆపేసి కుక్కలు స్వామి ప్రసాదం తిని వెళ్ళిపోతాయంట. శ్రీ జయ జయ నారాయణ స్వామి వారు 1952 సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలాన మకర సంక్రాంతి నాడు శాలివాహన శకం కర్నామ సంవత్సరం పుష్య బహుళ విధియ సోమవారం జనవరి 14, 1952న సజీవ సమాధి అయ్యారు. స్వామివారు సమాధి అయ్యే కాలంలో ఉత్తర దేశం నుంచి వచ్చిన రాజులు ద్రాక్షారామంలో యాగం చేస్తున్నారు. అక్కడికి ఎందరో సాధువులు వచ్చున్నారు. అప్పుడు ఆ సమయంలో సాధువులు త్రిశూలం పాతి దున్ని వెలిగించి జై జై నారాయణ జై జై నారాయణ అని నినాదాలు చేశారు. స్వామి సజీవ సమాధి తరువాత ఆ సమాధిపై శివలింగ ప్రతిష్ఠ జరిగింది. భక్తులు ఎవరైనా ఎప్పుడైనా స్వయంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. గొల్లల మామిడాడ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు, కనుమ నాడు శ్రద్ధాభక్తులతో స్వామివారి ఆరాధన ఉత్సవాలు చేస్తున్నారు. ఇది అండి శ్రీ 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 జయ జయ నారాయణ స్వామివారి జీవిత చరిత్ర. దత్తార్పణం. ఇక్కడ అడ్రస్ ఇచ్చారండి. వెళ్ళదలుచుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి, సంప్రదించి వెళ్ళగలరు. శ్రీ జయ జయ నారాయణ అఘోర ఆశ్రమం, గొల్లల మామిడాడ, పెద్దపూడి మండలం, కాకినాడ జిల్లా. పిన్ కోడ్ 533344, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 9331919199. ఇంకొక నెంబర్ 9297007555. దత్తార్పణం. ఇలాంటి ఋషుల గురించి, అవధూతుల గురించి, మహాత్ముల గురించి, పురాణాల గురించి మీరు మరిన్ని తెలుసుకోవాలనంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు. స్వస్తి. మీ జీవని.